కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా? రాధేస్ కైనే ఎంచుకోండి. సికింద్రాబాద్లోని బుద్ధభవన్ వద్ద హైడ్రా ఫిర్యాదుదారులు ఒక్కొక్కరు కూడా హైడ్రా ఆఫీస్కి వచ్చి వారి యొక్క చెరువులు కానీ లేకుల వద్ద ఏదైతే కబ్జాకు గురవుతున్నాయో ఆక్రమణకు సంబంధించి ఫిర్యాదులు చేసేందుకు వస్తున్నారు. ప్రస్తుతం కొంతమంది ఫిర్యాదుదారులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. కమిషనర్ గారితో ఏం మాట్లాడారు, ఏంటి వారి సమస్య ఏంటో కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న, ఏంటి మీ సమస్య ఏంటి? కమిషనర్ గారికి ఏం ఫిర్యాదు చేస్తారు? నమస్కారం అండి, నా పేరు జశ్వంత్. మేము ప్రగతి నగర్లో మాకు గ్రేవ్యార్డ్ ఉండేదండి. గ్రామ పంచాయతీ టైం నుంచి అదే గ్రేవ్యార్డ్ ఉండేది. అయితే లాస్ట్ 2 years బ్యాక్, 1.5 2 years బ్యాక్ ఏమైందంటే, కొంతమంది హైకోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చుకున్నామని చెప్పి డిఫరెంట్ సర్వే నెంబర్స్తో మున్సిపల్ కమిషనర్ని ఇన్వాల్వ్ చేసుకొని రామకృష్ణ గారిని ఈ గ్రేవ్యార్డ్కి ఒక 20 to 30 lakhs అమౌంట్ పెట్టి మొత్తం సుందరీకరణ చేశారు, శ్మశాన వాటికని. అయితే ఒక 100 మందిని రౌడీ షీటర్ని వాళ్ళందరినీ పిలిపించి నైట్ ఈ ఏదైతే షెడ్స్ ఉన్నాయో, నెక్స్ట్ వచ్చేసరికి గ్రేవ్యార్డ్కి ఏదైతే నిర్మించారో అవి మొత్తం కూలగొట్టేసి ఈ ల్యాండ్ అంతా కూడా ఆక్రమించుకోవడం జరిగిందన్నమాట. దాని గురించి అప్పటి నుంచి మేము కలెక్టర్ కానీ మున్సిపల్ కమిషనర్స్ కానీ అంతా కంప్లైంట్ పెడతా ఉన్నాము. కానీ ఎందుకంటే ఈ రోజున మనం చూస్తూ ఉంటే ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనకి హెల్ప్ చేయగలిగింది ఎవరు అని అంటే ఒక హైడ్రా టీం నుంచి రంగనాథ్ గారు అనే ఒక విశ్వాసంతో మేము సార్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు మాకు ప్రగతి నగర్లో అంబీర్ చెరువు ఉంటుందండి. ఒక్క నిమిషం, మీరు కమిషనర్ గారు కలిసి ఫిర్యాదు ఇచ్చారు కదా, అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. సో ఇప్పుడు సార్ మీకు ఏమన్నా హామీ ఇచ్చారా, ఏంటి దీనికి సంబంధించి? 2 daysలో విజిట్ చేస్తానన్నారండి. 2 daysలో పర్సనల్గా వచ్చి విజిట్ చేసి ఏదైతే ఉందో అదంతా క్లియర్ చేసి నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్కి గ్రేవ్యార్డ్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. అంటే 20 సంవత్సరాల నుంచి పరిష్కారం కానీ సమస్య ఇప్పుడు మీకు పరిష్కారం అవుతుంది అనేటువంటి ఒక భరోసా అయితే వచ్చిందా? ఉందండి. ఎందుకంటే 20 సంవత్సరాల నుంచి కాదు, ఇది 1.5 2 years నుంచి ప్రాబ్లమాటిక్ ఉందన్నమాట. ఇది అంటే దీంట్లో చాలా మంది ఇన్వాల్వ్మెంట్ ఉన్నాయి. ఇది ఓన్లీ కేవలం రంగనాథ్ గారే ఇది క్లియర్ చేయగలరు అనే ఒక నమ్మకంతో సార్ని కలవడం జరిగింది. 2 days సార్ హామీ ఇచ్చారు, 2 రోజుల్లో విజిట్ చేస్తా అన్నారు. విజిట్ చేసి గ్రేవ్యార్డ్ ఏదైతే ఉందో అది దాని పరిష్కారం చూపి ప్రగతి నగర్ ప్రజలకి ఒక శ్మశాన వాటిక అందుబాటులో ఉండేటట్టు చేస్తానని చెప్పి హామీ ఇవ్వటం జరిగింది. అలాగే మేము చూస్తూ ఉంటే ఇప్పుడు అంబీర్ చెరువు మాకు ఏదైతే ఉందో అది కూడా ఆక్రమణకు గురవుతుంది. రెండింటి మీద గ్రేవ్యార్డ్ ఇంకా అంబీర్ చెరువు గురించి మేము కలవటం జరిగింది. అంబీర్ చెరువులో కూడా ఏం చేస్తున్నారంటే మొత్తం రోడ్డు మొత్తము డిస్మాండిల్ వేస్ట్ మెటీరియల్ ఇంకా మొరం నింపేసేసి మొత్తం లేక్ చుట్టూ మొత్తం ఆక్రమణకు గురి చేస్తూ ఉన్నారనమాట. మొత్తం షాపులు పెట్టుకోవటం కానీ, ఈ నాన్ వెజ్ షాప్స్ కానీ, ఇంకా డిఫరెంట్ రకరకాల అన్నీ కూడా చికెన్ షాప్స్ అట్లా మొత్తం బిల్డింగ్స్ కట్టుకొని చేస్తూ ఉన్నారు. అయితే దీని మీద కూడా సార్కి చూపించి చెప్పడం జరిగింది, ఇట్లా అవుతుంది సార్. దీనివల్ల వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదైతే మనకి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి చెరువు చుట్టూ ఫెన్సింగ్ వేశారండి, ఆ ఫెన్సింగ్ కూడా వీళ్ళు కట్ చేసేసి షాప్స్ నిర్మించుకుంటున్నారు, మెటీరియల్ అంతా డంప్ చేసేది చెరువుని. అయితే ఇరిగేషన్ వాళ్ళకు కూడా మేము అప్రోచ్ చెప్పాము. వాళ్ళు కూడా నిజాంపేట మున్సిపల్ కమిషనర్ గారికి లెటర్ పంపించారు. అయితే మా యొక్క దౌర్భాగ్యం ఏంటంటే ఈ యొక్క చెరువు 2 మున్సిపాలిటీల్లో ఉండటం జరిగింది. ఒకటి కుకట్పల్లి మున్సిపాలిటీ, ఇటు వచ్చేసరికి నిజాంపేట. ఆ కమిషనర్ వచ్చేసరికి ఇది నా పరిధి కాదని అంటారు, ఈ కమిషనర్ వచ్చేసరికి ఇది నా పరిధి కాదంటారు. ఇది ఎట్లా అయిపోతుందంటే ఇది ఒక అంటే ఇండియా పాకిస్తాన్ బార్డర్ టైప్ అయిపోయింది అనమాట. అంటే మధ్యలో ఉన్న వాళ్ళు ఏమైనా ఏం కావాలన్నమాట. ఇప్పుడు చెరువు ఇప్పుడు లేక్ అనేది మొత్తం పొల్యూట్ చేస్తూ ఉన్నారు. ఒక నాన్ వెజ్ వేస్ట్, నెక్స్ట్ వచ్చేసరికి ఈ మన మెడికల్ వేస్ట్, ఈ గార్బేజెస్ మొత్తం ఉన్నాయండి. ఇవ్వండి సార్కి ఇచ్చాను. ఓకే, ఇప్పుడు మీకు విజిట్ చేస్తున్నారా సార్? విజిట్ చేస్తా అన్నారండి. 2 daysలో విజిట్ చేస్తా అన్నారు. టైం కూడా ఇచ్చారు. రేపు ఈవినింగ్ నన్ను కాల్ చేయమన్నారు. సార్ నెంబర్కి పర్సనల్గా కాల్ చేసి ఒకసారి ఇన్ఫార్మ్ చేయమన్నారు. ఎల్లుండి కనుక వచ్చేసి మొత్తం విజిట్ చేసి ఏదైతే ఉందో మొత్తం అంతా క్లియర్ చేసి లేక్ని కూడా ప్రొటెక్ట్ చేస్తా అని చెప్పారు. ఏదైతే ఆక్రమణకు గురైనా అవన్నీ కూడా తొలగించి అది మొత్తం చెరువు కూడా సుందరీకరణ చేయడానికి ప్రయత్నిస్తా అని చెప్పి సార్ హామీ ఇచ్చారు. ఎట్లా రెస్పాన్స్ కూడా ఎట్లుంది ఇక్కడికి రాగానే ఫిర్యాదుదారులు? ఒకటి సార్, ఎక్కడ జరిగిద్ది అంటే కేవలం రంగనాథ్ గారి సార్తోనే జరుగుతుంది. అదొక నమ్మకం ప్రజల్లో ఉన్నది. అది ఎటువంటి సమస్య అయినా కానీ అది కరెక్ట్ సమస్య అంటే అది నిజంగా ఒరిజినల్ సమస్య అయితే కనుక సార్ కనుక కంపల్సరీ పరిష్కరిస్తారు. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తూ ఉంటే రకరకాల వాళ్ళు కూడా మనకి కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు. దాంట్లో నిజం ఉండొచ్చు, అబద్ధం ఉండొచ్చు, కానీ ఇది కంపల్సరీ ప్రజలకి ఉపయోగపడుతుంది, ఇది ప్రజల సమస్య అని తెలిస్తే మాత్రం సార్ పర్సనల్గా వచ్చి విజిట్ చేసి అది క్లియర్ చేసి సాల్వ్ చేస్తారని నమ్మకం మాలో ఉందండి. మీరు చెప్పండి, మీ పేరు? నా పేరు బ్రహ్మయ్య అండి. ఏ సమస్య మీద ఇక్కడికి రావడం జరిగింది? మెయిన్ అంబీర్ లేక్ అండి. మేము అంబీర్ లేక్ అడ్జసెంట్లో ఉన్న శ్రీనివాస కాలనీలో ఉంటాము. ఓకే, చెరువులో డ్రైనేజ్ వాటర్ యాడ్ అవుతూ ఉందండి. ఇంకా
ఇక యాజువల్ నాన్ వెజ్ స్టాల్స్ చెప్పారు జశ్వంత్ గారు. ఆ నాన్ వెజ్ వేస్టేజ్ ఏది ఉందో అదంతా చెరువులోకి డంప్ చేయటము, ప్లాస్టిక్ని డంప్లు చేయటము, ఆ నాన్ వెజ్ తీసుకొస్తున్న థర్మోకోల్ బాక్సెస్ని అన్నిటినీ ఓకే చెరువులో ఇదో చూడండి చెరువులోకి ఇలా డంప్ చేయటము. ఎలా ఉందంటే చుట్టుపక్కల ప్రాంతాల్లో అసలు ఉండడానికి ఆయోజకంగా లేదండి. అసలు ఈవినింగ్ అసలు మార్నింగ్ ఏంటి ఈవినింగ్ ఏంటి ఏ టైంలో అయినా దుర్వాసన వస్తుంది. ఎంతకాలం నుంచి జరుగుతుంది చెరువులో ఇట్లాంటి వేస్టేజ్ అంత వ్యర్థ పదార్థాలు వేయడం కానీ చెరువులు కప్పేయడం కానీ? 2 years నుంచి జరుగుతుందండి. ఎందుకంటే కోవిడ్ టైంలో ఎవ్రీథింగ్ మొత్తం క్లీన్ చేశారండి. వాటర్ లేకుండా ఎవ్రీథింగ్ మొత్తం క్లీన్ చేశారు. ఆ తర్వాత కోవిడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాటర్ యాడ్ అవుతాం జరుగుతూ ఉంది. నాట్ ఓన్లీ వాటర్ యాడ్ అవటం, డ్రైనేజ్ ఒకటి యాడ్ అవుతుంది. ప్లస్ నాన్ వెజ్ చూసారంటే ఎంత ఒకసారి చూడండి ఎంత ఇక్కడ చూస్తూ ఉంటే ఇది ఒక చెరువు లేకపోతే ఒక డంపింగ్ యార్డ్ అనేది మనం చూడొచ్చు. మీరు చూస్తూ ఉంటే ఈ ఫిషెస్ అమ్మిన మెటీరియల్ ఏదైతే ఉందో అదంతా కూడా చెరువు, ఇది ఫెన్సింగ్ అండి. ఈ ఫెన్సింగ్ అంతా ఓపెన్ చేసి చెరువులో పడేస్తూ ఉన్నారు. మనం ఇక్కడ చూస్తూ ఉంటే మీరు చూడండి, ఇగోండి ఇది మొత్తం చెరువు, ఇదంతా మురుగునీరు. ఇది కూడా చూడండి, ఇదంతా రోడ్ అండి. ఈ రోడ్లో చూస్తూ ఉంటే మీరు చూడండి ఇవన్నీ షాప్స్. ఈ రకంగా చేస్తూ ఉంటే కూడా ఈ రోజు వరకు కూడా ఎటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఈ యొక్క మున్సిపల్ కమిషనర్స్ కానీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం లేకపోవడం ఎట్లాంటి పరిస్థితి ఉందో మనం చూడొచ్చు. ఇక్కడ చూడండి ఇది మొత్తం సేవేజ్ వాటర్. ఏదైతే మురుగునీరు ఉందో ఇది ప్రగతి నగర్ నుంచి మనకు చెరువులో కలుస్తూ ఉంది. అంతకు ముందు కూడా మనకి పైప్ లైన్స్ వేశారు. ఈ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు లెవెల్స్ అనేవి చూసుకోకపోవడం వల్ల ఆ వాటర్ అనేది రివర్స్ ఫ్లో అయ్యి మొత్తం చెరువులోకి వస్తూ ఉండటం జరిగింది. ఇక్కడ చూస్తూ ఉంటే మొత్తం ఇగోండి, మొత్తం ఇది ఒక చెరువా లేకపోతే మీరు ఒక డంపింగ్ యార్డ్ అనేది మీరు చూడొచ్చు. ఈ రకంగా ఉంటే కూడా మనకి ఈ రోజు దాకా కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదు. కేవలం కమిషనర్ గారితో ఒక హాఫ్ అన్ అవర్ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇది పరిస్థితి సార్, మా శ్మశాన వాటిక కబ్జా గురైంది, మా చెరువు పరిస్థితి అని అంటే నేను పర్సనల్గా వస్తాను, 2 daysలో నేను క్లియర్ చేస్తాను, నేను వచ్చి విజిట్ చేసి నేను మొత్తం క్లియర్ చేసి మీకు పరిష్కారం చూపుతానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది సార్. మేము చాలా సంతోషంగా ఉన్నాం. సమస్య పరిష్కారం అవుతుంది అనిపిస్తుంది ఇక్కడికి వచ్చి? యా, రంగనాథ్ గారు ప్రామిస్ ఇచ్చారు 2 daysలో వస్తాము అని చెప్పి. గ్యారంటీగా ఆయన ప్రామిస్ ఇచ్చారంటే గ్యారంటీగా వస్తారని 100% నమ్మకం ఉందండి. ఇప్పుడు చూసారంటే చూడండి, ప్రగతి నగర వాసులంతా రోడ్డు మీదకి వచ్చేసేసి చిన్న పిల్లలతో సహా అండి ధర్నా చేశారు. మొత్తము లేక్ సేవేజ్ గురించి అండి. ఓకే, నాన్ వెజ్ అమ్మే వాళ్ళందరికీ చిన్నపిల్లలు ఒక్కొక్కరు రోజు ఫ్లవర్స్ ఇచ్చి శాంతియుతంగా ఓకే డంపు ఇదంతా లేక్లో వేయొద్దండి, లేక్ను పొల్యూట్ చేయొద్దండి. ఓకే, నెక్స్ట్ జనరేషన్స్ మనకి లేక్ కావాలి, నెక్స్ట్ జనరేషన్స్ ఉండాలి, సర్వే అవ్వాలంటే లేకులన్నీ మంచిగా ఉండాలి. ఓకే, ఇలా దుర్వాసన ఉంటే ఎవరు ఉంటారండి? ఎవరు ఇక్కడ ఉండలేరు కదా. ఈ ఆరోగ్యం ప్రమాణం ఆల్రెడీ ఇప్పుడు డెంగ్యూ ఇలా మలేరియా ఇలాంటి వ్యాధులు చాలామందికి వ్యాపిస్తూ ఉన్నాయండి. అదే కాకుండా ఇది ఎంత త్వరగా దీన్ని అరికట్టితే అసలు ఈవినింగ్ 4-5 అవుతాయండి, అసలు బయట ఎవరు తిరగలేని పరిస్థితి ఉంది. దోమలు అట్లాగా అటాక్ అవుతున్నాయండి. మీరే ఒక హాఫ్ అన్ అవర్ నుంచి అంటే ఒక బాటిల్ బ్లడ్ డొనేట్ చేసినట్టే అనమాట. అంత ఘోరంగా ఉందన్నమాట. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.